మీ సేవలు మందిరానికి సంబంధించి ఆ వివరాలన్నీ చెప్పండి సార్. నేను పుట్టపర్తి నాకు ఊహ తెలిసిన తర్వాత 1975లో వెళ్ళటం జరిగింది. 1975లో మాకు నాన్నగారు చెప్తూ ఉండేవారు. నాన్నగారు చెప్తూ ఉంటే నేను 1975లో పుట్టపర్తి మొట్టమొదటిగా వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి వెళ్తున్నాను. 1980లో మటుకు ఒక 10 రోజులు అక్కడ ఉండటం జరిగింది. పుట్టపర్తిలో 10 రోజులు. ఇక్కడ మందిరం నిర్మాణం 1982-83 సంవత్సరంలో నాన్నగారి సంకల్పంతో చేశారు. ఇక అప్పటి నుండి మేము ఇక్కడ మందిరానికి వెళ్ళటం చేయటం ఉన్నది. కానీ సర్వీస్ యాక్టివిటీస్లో కొద్దిగా మనం వెనకగా ఉన్నాము, నేను నా వరకు. కానీ అన్నీ మొత్తం పాత వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళతో కానీ సర్వీస్ కార్యక్రమాల్లో కానీ అన్నిట్లో పాల్గొనడం జరుగుతుంది. కొద్దిగా సార్ బాబా గారి మా పెద్ద బాబుకి మా పెద్దమ్మాయికి అక్కడే హర్షాభ్యాసం అన్యప్రాసనం జరిగింది. వాళ్ళకి ఏ సంవత్సరంలో జరిగింది సార్? 79లో 1979లో. నాకు 77లో మ్యారేజ్ అయింది. 78లో పెద్ద బాబు, 80లో 79లో పాప. హర్షాభ్యాసానికి అదే సుమారు 1981లో బాబా గారి పాద దర్శనం, హర్షాభ్యాసం, అన్నప్రాసనం చేయడం జరిగింది. స్వామి చేశారు. స్వామి చేశారు. ఆ తర్వాత వ్యాపారీత్యా వెళ్ళినప్పుడల్లా పుట్టపర్తి వెళ్ళటం జరుగుతుంది. కానీ మన ఇక దర్శనం జరుగుతూ ఉంటుంది. బాబాది భజనలో పాల్గొనడం, సామూహికంగా వెళ్ళడం. అక్షరాభ్యాసం చేసిన పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఇప్పుడు పిల్లలు ప్రస్తుతం వాళ్ళు ఎంఎస్సీ కంప్యూటర్స్ చేశారు. కానీ ఉద్యోగానికి వెళ్ళలేదు. మాకు మొదటి నుండి వ్యాపారం ఉన్న వ్యాపారంలోనే స్థిరపడిపోయారు, వ్యాపారంలోనే ఉన్నారనమాట. ఇప్పుడు మెడికల్ సంబంధించి అది అందరూ సేవ చేసి అన్నారు కదా సార్, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? అది ఇక్కడ మందిరం నాన్నగారు కట్టించినప్పుడు మా చిన్న తమ్ముడు హోమియోపతి డాక్టరు. ఆయన హోమియోపతి ప్రాక్టీస్ పెట్టుకోవడానికి, ప్రాక్టీస్ అని కాదు సర్వీస్ చేద్దామని చెప్పేసి 1983లో మందిరం కట్టినప్పుడు మా బాబు ఇక్కడ ఉచితంగా అందరికీ మందులు ఇస్తాడు ప్రతి వారం అని చెప్పేసి ఆ రోజుల్లోనే నాన్నగారు ఒక రూమ్ కట్టించడం జరిగింది. కాకపోతే అప్పుడు ఊరు పెరగకపోవడంలో పేషెంట్లు రాకపోవటం వలన హోమియోపతి అంటే కొద్ది ఆదరణ కూడా తక్కువ. దాంతో మందులు ఇవ్వటం అనేది, ఉచిత మందులు ఇవ్వటం అనేది ఆ పేషెంట్లు రాకపోవడంలో ఆఫ్ చేశారు. మళ్ళీ దాని తర్వాత అనుకోకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత మందిరంలో మెడికల్ సర్వీస్ అంటూ ప్రారంభం చేశారు. మందిరంలోనే మళ్ళీ ఇంగ్లీషు హోమియోపతి తరఫున తమ్ముడు వెళ్తాడు. హోమియోపతికేమో తమ్ముడు వెళ్ళి ఇస్తారు. ఈ రోజు వరకు ఇప్పటికీ ప్రతి ఆదివారం వెళ్ళి ఉచిత సర్వీస్ హోమియోపతి డాక్టర్ సర్వీస్ చేసి వస్తూ ఉంటాడు. అప్పుడు కొద్ది రోజుల తర్వాత మందిరంలో పేషెంట్లు ఎక్కువ రావడంలో ఇబ్బందికరంగా ఉండటంలో మందిరం వెనక వైపు రూమ్లు ఏర్పాటు చేశారు. ఆ రూమ్లలో హోమియోపతికి డిపార్ట్మెంట్కి ఒక రూమ్ కేటాయించారు. దానిలో తమ్ముడు వెళ్ళి సర్వీస్ డాక్టర్ సర్వీస్ చేసుకొని వస్తూ ఉంటారు అన్నమాట. అది ఆ రోజుల్లో 83లోనే ఉచితంగా మందులు ఇవ్వాలి అన్న సంకల్పంతో మొట్టమొదటిగా నాన్నగారు ప్రారంభం చేశారు ఒక రూమ్ కట్టి. కానీ 10 సంవత్సరాల పాటు అక్కడ ఆదరణ లేకపోవడంలో ఆగిపోయింది అన్నమాట. మళ్ళీ ఇటీవల బాగా స్వామితో ఉన్న అనుభవాలు చెప్పండి సార్. స్వామితో ప్రత్యేకించి అనుభవం దర్శనం లేదు. పుట్టపర్తి వెళ్ళినప్పుడు మటుకు అనుకోకుండా దర్శనాలు జరగటం. ఒకసారి నేను ఉదయం పూట 9 గంటలు సుమారు 10 గంటలు అనుకుంటా 9 భజన అవుతుంది. బస్సులో వెళ్ళటం లేట్ అయిపోయింది. ఆ రోజు ట్రైన్ లేదు. ధర్మవరం దిగుతాం. ధర్మవరం దిగి ధర్మవరం నుండి పుట్టపర్తి బస్సులో వెళ్తాం. టైం అయిపోతుంది, దర్శనం అయిపోతుంది. మరి ఎట్లా ఏంటి టైం అయిపోతుంది, దర్శనం ఉన్న కనీసం బాబా గారి ఫేస్ కనబడితే చాలు అనుకున్నాను. నేను బస్సు దిగేసి లగేజ్ తొందరగా అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. బాబా గారు నా వైపు ఇలా చూశారు, అట్లా వెళ్ళిపోయారు. అంతే, అదే అనుకున్నాను. నేను మనసులో సంకల్పం కనీసం దర్శనం అయితే చాలు, లోపలికి వెళ్ళకపోయినా గేటు బయట నుండి దర్శనం అయినా చాలు అనుకున్నాను. బాబా గారు నా వైపు చూశారు, తిరిగి వెళ్ళిపోయారు. సుమారు ఎన్ని సంవత్సరాల కింద సార్ ఇది? నాది సుమారు 45 సంవత్సరాలు అవుతుంది. 45 నేను వెళ్ళబట్టే ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. 1975 నుండి ఇప్పుడు 50 ఏళ్ళు అంటే సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. అట్లా భజన జరుగుతున్నది. అలాంటి 1-2 సార్లు మెడికల్స్గా మనకి
ఒకసారి దర్శనం చేసుకొని వేరే ఊరు వెళ్దాము, తొందరగా వెళ్దాం అని చెప్పి అనుకుంటే బస్ స్టాండ్కి వెళ్తే ఎన్ని 2 గంటలైనా కూడా బస్సు దొరకలేదు. అరే లోపల ఉన్నా బాగుండేది, మనం తొందరగా వెళ్ళిపోవాలని బయటకు వచ్చినా కూడా బస్సు రాలేదు. ఎప్పుడు వచ్చే బస్సు కూడా రాలేదట, ఆ రోజు రాలేదు. సరే మనసులో అట్లా అనుకున్నాం, బాబా గారు పరీక్ష పెట్టారు, నువ్వు తొందరగా వెళ్ళాలనుకున్నావు కాబట్టి నీకు బస్సు ఆలస్యంగా వచ్చింది అనుకున్నాను మనసులో. ఇక అట్లా జరిగింది.